దేవుడు మన పట్ల చేసిన తన మేలులను బట్టి, ఆయన చూపిన తన కృపను బట్టి మనసారా దేవునికి కృతజ్ఞతా స్తుతులు చెల్లిస్తూ, ఆయన బిడ్డలమైన మనం ఒక్కసారి చేతులు ఎత్తి ఆయన గణపరుద్దాం. యొక్క ఉదయకాల సమయంలో నేను ఒక సందేశాన్ని దేవుడు నన్ను ప్రేరేపించి, దేవుని యొక్క ఆత్మచేత మాట్లాడాలి, ఈ విషయాన్ని తెలియపరచాలని దేవుడు సంధించి ఏదైతే దేవుడు నాకు బయలుపరిచాడో ఆ విషయాన్ని మీతో పంచుకోవటానికి, మీకు చెప్పటానికి అవకాశం ఇచ్చిన దేవునికి నేను మనస్సారా కృతజ్ఞతా స్తుతులు చెల్లిస్తున్నా. ఈ ఉదయకాల సమయంలో ఒక బాలుడు, ఒక చిన్నవాడు బాల్యంలోనే భయంకరమైన చేదైన అనుభవాలు కలిగిన వాడుగా ఉన్నాడు. చిన్నతనంలోనే భయంకరమైన చేదు చెరకును తాగినట్టుగా వేదనను అనుభవించాడు, నిందల పాలయ్యాడు, అనేకమైన శత్రువుల చేత దూషించబడ్డాడు, అనేక మంది తన ప్రియుల చేతనే ద్వేషించబడ్డాడు. ఆ వ్యక్తిని గురించి మనం గనక ఆలోచన చేస్తే మనకు అనిపిస్తుంది, నిజంగా నేనే అనుకున్నాను, నా చిన్నతనంలో ఇలాంటి భయంకరమైన చేదు అనుభవాన్ని నేను భరించలేదు. మిమ్మల్ని కూడా ఒకవేళ ప్రశ్నించుకుంటే అటువంటి మీకు కూడా అనుభవించి ఉండరేమో, అటువంటి మీకు కూడా తెలియదేమో, అటువంటి వాటిలో మీరు ఎన్నడూ కూడా సమీపించలేదేమో అనిపిస్తుంది. ఒకవేళ మిమ్మల్ని ఒకవేళ ఎవరినైనా నేను అడిగితే, అయ్యా నీ జీవితంలో చేదైన అనుభవాలు ఎప్పటి నుంచి వచ్చాయని ఒకవేళ అడిగితే, స్త్రీలు కానీ పురుషులు కానీ ఏం చెప్తారంటే, మొట్టమొదటి మాట, పెళ్ళయిన తర్వాత ప్రారంభమయ్యాయ్యా మాకు అన్ని చేదు అనుభవాలు, నెంబర్ 1. ఇంకొక మాట, అయ్యా మాకు పిల్లలు పుట్టిన తర్వాత మా జీవితంలో చేదైన అనుభవాల్లో గుంట వెళుతున్నాము అయ్యా, మా పిల్లలు పెరిగిన తర్వాత చేదైన అనుభవాల్లో గుంట వెళుతున్నామయ్యా. కానీ భక్తుడైతే చిన్నతనములోనే భయంకరమైన చేదైన అనుభవాల్లో గుంట వెళ్ళాడు. ఆ వ్యక్తి ఎవరో మీకు నేను మాటల్లోనే తెలియపరుస్తా. మంచి గాయకుడు, సితారాతో చమత్కారంగా వాయించగలిగిన వాడు, దేవుని యొక్క హృదయానుసారుడు, దేవుడు కోరుకున్నవాడు, దేవుని కొరకు శత్రువుల సహితము ఎదురు నిలబడి నా దేవుడు జీవము కలిగిన వాడు, నా దేవుని జనులను నాశనం చేయగలిగిన సత్తా మీలో ఎవడికి లేదు అని నిరూపించి జయ జీవితాన్ని జీవించిన వాడు, అద్భుతమైన ఆశీర్వాదముతో ఎలుగొందిన వాడు, అనేకమైన అద్భుతాలు చూసిన వాడు, ఆయన బాలుడైన దావీదు. అర్థమైందా? ఎవరండి? ఈ కోణంలో చూస్తే దావీదు నిజంగానే మంచి నేర్పరి, కీర్తనాకారుడు, అనేక విధాలుగా మంచితనముగా అనేక మందిని రక్షించినటువంటి వాడు, ఇశ్రాయేలు దేశానికి గర్వకారణముగా నిలిచిన వాడు, శత్రువులను సహితము గడగడ వణికించిన వాడు. ఈ కోణం బాగుంది, కానీ మరొక కోణంలో చూస్తే చాలా దుఃఖకరమైన పరిస్థితులు ఎదుర్కొన్నాడు, చాలా నిందలు భరించాడు, వేదన అనుభవించాడు,
తన యొక్క సొంత వారు కూడా తనని ఏమాత్రము గౌరవించకుండా దీనంగా చూసిన వారు ఉన్నారు. అనేక విధాలుగా హింస పెట్టాలని ఆశించిన వారు ఉన్నారు. వాటన్నిటిని తట్టుకొని నిలబడి చివరికి దేవుని యొక్క హృదయానుసారుడుగా మార్చబడ్డాడు, కోరుకున్నవాడుగా మార్చబడ్డాడు. ఆయన జీవితంలో జరిగిన కొన్ని చేదైన అనుభవాలు, ఆయన జీవితంలో పొందినటువంటి కొన్ని భయంకరమైనటువంటి విషయాలు మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. అందుకని భక్తుడైనటువంటి దావీదు తన కీర్తనలో రాస్తూ అంటాడు, ఒక్కసారి వచ్చిన చదువుతాను మీకు ముందుగా అర్థం చేసుకోవడానికి. 71వ కీర్తన 7వ వచనం చదువుతున్నాను. 71వ కీర్తన 7వ వచనం. నేను అనేకులకు వింతగా ఉన్నాను, అయినను బలమైన ఆశ్రయము నీవే. 5వ వచనం కూడా చదువుతున్నాను. నా ప్రభువా యెహోవా నా నిరీక్షణ ఆస్పదము నీవే, బాల్యము నుండి నా ఆశ్రయము నీవే. దేవుని స్తోత్రాలు. ఈ యొక్క ఉదయకాల సమయంలో భక్తుడైన దావీదు తన అనుభవంలో చెబుతూ, చిన్నతనంలో తన అనుభవంలో చెబుతూ అంటున్నాడు, నేను జనమునకు వింతగా కనపడుతున్నా. ఎలా కనపడుతున్నాడట? వింతగంటే అర్థమవుతుందా? వింతగా కనపడుతామంటే కొంచెం ఆశ్చర్యం కలిగిస్తుంది, కొంచెము ఆయన జీవితంలో అసాధారణమైనటువంటి విషయంగా భావించడానికి, జనులందరూ భావించడానికి ఒక అవకాశం కల్పించింది. తన జీవితంలో భయంకరమైనటువంటి పరిస్థితులు గుండా వెళుతున్నప్పుడు ఆయన జీవితం అట ఒక అద్భుతమైన జీవితంగా ఉందట. అంటే అనేక మందికి వింతగా కనిపిస్తుందట. చూడటానికి ఇదేంట్రా అనిపిస్తుంది. మీరు జనరల్గా ఆలోచన చేస్తే వింత అనగానే మనకేమనిపిస్తుంది అంటే అసాధారణమైనది అనిపిస్తుంది. ఎప్పుడు కూడా ఎవరు ఊహించని విధముగా ఉన్నది అనిపిస్తుంది. ఎప్పుడు మన జీవితంలో అది పొందుకోలేమో అనిపిస్తుంది. కొన్ని మాటలు కనుక మీకు చెప్తే అర్థమవుతుంది. వింత అంటే ఏంటయ్యా అంటే, ఒక 7 సంవత్సరాల బాలుడు మాట్లాడుతున్నాడు అంటే అది వింత కాదు. ఏది వింత అంటే 7 నెలల బాలుడు మాట్లాడుతున్నాడంటే వింత కదా. ఒక పాము కరిచి ఒక వ్యక్తి చనిపోయాడు అంటే వింత కాదు. ఒక వ్యక్తి పామును కరిస్తే పాము చనిపోయింది వింత కాదంటారా? అర్థమవుతుందా మీకు? ఒక లారీ గుద్దుకొని ఒక మనిషి చనిపోయాడంటే అంత పెద్ద ఏమో ఆలోచన ఏమో అదేమి ఇంత కాదు. కానీ ఒక లారీని ఒక మనిషి గుద్దితే లారీ తునకలు అయిపోయింది అనేది వింత. ఇలా చెప్పుకుంటూ పోతే వింత అంటే అసాధారణమైనదని. ఎందుకు దావీదు యొక్క జీవితము అసాధారణమైనదో మీకు తెలియపరచాలని ఆశపడుతున్నా. బైబిల్లో అనేకమైన విషయాల గురించి మనం ఆలోచించవచ్చు, కానీ బైబిల్లో తన తల్లి గురించినటువంటి ఆలోచన ఎక్కడ కనపడదు. అసలు తల్లి ఉందో లేదో అనిపిస్తుంది, అలాగుంటుంది. కానీ తల్లి లేకుండా బిడ్డ పుట్టడం అంటే జరిగే పని కాదు. కాబట్టి ఆ తల్లి యొక్క విధానమును గురించినటువంటి ఆలోచనలు మీతో చెప్పి, ఆయన జీవితము ఎంత వింతైన జీవితంగా మార్చబడిందో, ఎంత ఆశ్చర్యాన్ని కలిగించిందో, అసాధారణమైనటువంటి జీవితముగా ఎలా ఉందో అన్న విషయాన్ని గురించి మీతో కొన్ని విషయాలు చెప్పాలని ఆశపడుతున్నాను. వాస్తవానికి దావీదు యెషయా కుమారుడు. యెషయా ఎవరి కుమారుడు? ఇప్పుడు బైబిల్ తీసి చెప్తాను అంటారా? అదేగా మన ఆలోచన. యెషయా ఎవరి కుమారుడు? ఓబేదు కుమారుడు. ఓబేదు ఎవరు కుమారుడు అని కనుక ఒకవేళ ఆలోచన చేస్తే, ఓబేదు రూతు బోయాజులకు పుట్టిన కుమారుడు. ఎవరికండి అంటే మీరు జ్ఞాపకం చేసుకోండి, ఒక అన్య స్త్రీకి ఒక ఇశ్రాయేలుడికి మధ్య పుట్టినటువంటి కుమారుడు ఓబేదు. చరిత్ర చెప్పనా? ఎప్పుడైతే ఓబేదు పుట్టాడో బోయాజు చనిపోయాడు. బోయాజు చనిపోతే ఈ అన్ని స్త్రీలను పెళ్లి చేసుకోవటం వల్లనే, ఈ అన్ని స్త్రీలను వివాహం చేసుకోవటం వల్లనే వీళ్ళు చనిపోతున్నారు అనేటువంటి భావన ఇశ్రాయేలులో తలెత్తి ఉంది.
ఎందుకంటే అంతకుముందు ఆల్రెడీ కిలియోను చేసుకున్నారు, మహలోను చేసుకున్నారు, అక్కడ చనిపోయారు వాళ్ళిద్దరు. తర్వాత బోయాజును చేసుకుంటే బోయాజు బిడ్డ పుట్టిన తర్వాత ఈయన చనిపోయాడు. ఏంటో ఆశ్చర్యము, దేవుని వాక్యాన్ని ధిక్కరిస్తున్నారేమో, దేవుడు చేయొద్దన్న పనిని చేస్తున్నారేమో అనే భావన ఇశ్రాయేలులో కలిగింది. అప్పుడు యెషయా అనుకున్నాడట, అప్పటికి ఆల్రెడీ యెషయాకి 9 మంది పిల్లలు పుట్టారు. యెషయాకి 9 మంది పిల్లలు పుట్టారు. ఆయన భార్య పేరు ఏంటండి? నుజాయ్, NITZEVET అది పేరు. దాన్ని ఇంగ్లీష్లో అయితే అలాగ పిలిచారు, కానీ తెలుగులోనైతే నుజాయ్ అని పేరు పెట్టి పిలిచారు. ఆయన భార్య పేరు నుజాయ్. ఇశ్రాయేలు స్త్రీయే. కానీ యెషయా ఎవరి కుమారుడు? మోయాబీలకి ఇశ్రాయేలుకి మధ్య పుట్టిన కుమారుల్లో కుమారుడు ఆయన. ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకొని యెషయా అనుకున్నాడట, ఇది చట్టబద్ధమైనటువంటి సంతానము కాదు మాది అనుకున్నాడట. ఏ బద్ధమైంది? దేవుని ధర్మశాస్త్రానుసారమైనటువంటి సంబంధము కాదు. దేవుని ధర్మశాస్త్రానుసారమైన సంబంధము, దేవునికి అనుకూలమైనటువంటి సంబంధాన్ని నేను కలిగి ఉండాలి అనుకున్నాడంట. అప్పటికి ఆల్రెడీ 9 మంది పిల్లలు పుట్టారు, 7 కుమారులు, 2 కుమార్తెలు పుట్టారు. పుట్టిన తర్వాత ఈ ఆలోచన వచ్చింది. ఎందుకంటే సన్హెడ్రిన్లో ఆయన మంచి అధ్యక్షుడిగా ఉంటున్నవాడు. అంటే ఇశ్రాయేలీయులకు ఒక మంచి సభాస్థలం ఉంది, కోర్టు లాంటిది మన భాషలో చెప్పాలంటే. ఆ కోర్టులో ఆయన న్యాయాధిపతి, ఆ కోర్టులో ఆయన తీర్పరి, జడ్జి అంటారు కదా, ఆయన న్యాయాధిపతి. ఆయన తన సంతానం గురించి ఒక భయంకరమైనటువంటి అనుమానం కలిగింది. మా సంతానం సరైనది కాదులే. ఈ విధంగా మాట ఆలోచించుకుంటూ చివరికి ఈ మాటతో తన జీవితాన్ని ముగించాలనుకున్నాడు. ఏంటయ్యా అంటే, నేను చట్టబద్ధమైనటువంటి ఒక అద్భుతమైన సంతానాన్ని కనాలి. వీళ్ళు కాదు, వీళ్ళు ఎందుకంటే వీళ్ళు మోయాబీ స్త్రీకి ఇశ్రాయేలుకు పుట్టినవారు. నేనైతే అలా కాదు, చేసుకుంటే నేను కూడా మోయాబీ స్త్రీనే చేసుకోవాలి, లేదా నేను చేసుకుంటే ఈ యొక్క అన్ని స్త్రీని చేసుకోవాలి. ఆ సంతానం ద్వారా వచ్చిన వాడు నిజంగా చట్టబద్ధమైన వాడు. అన్ని స్త్రీ చేసుకుంటే ప్రాబ్లం లేదు, ఇశ్రాయేల్ చేసుకుంటే ప్రాబ్లం లేదు, కానీ ఇశ్రాయేల్ అన్ని స్త్రీలను చేసుకుంటే ప్రాబ్లము. ఆలోచన చేసుకొని ఎప్పుడైతే ఈ ఆలోచన వచ్చిందో తన భార్యని దూరంగా పెట్టేశాడు. అమ్మాయి, నువ్వేమనుకోవద్దులే, ఎందుకంటే మా సంబంధం సరి అయింది కాదు. నువ్వు చూస్తే పక్క ఇశ్రాయేలీయులవి, నువ్వు మంచి ప్రార్థనా పరురాలువి, నువ్వు యథార్థంగా జీవించేదానివి, నువ్వు అనేక విధాలుగా అనేక మంది విషయంలో మాదిరికరంగా ఉన్నావు. కానీ మా పరిస్థితి చూస్తే మాకెందుకనో భయం వేస్తుంది, డౌట్ వస్తుంది, మాకు అనుమానం కలుగుతుంది. మా పరిస్థితి సరి అయింది కాదేమో దేవుని ఎదుట అని ఆలోచన చేసుకొని వేరే వివాహానికి సిద్ధపడతాడు. సిద్ధపడిన ఆ విషయాన్ని నుజాయికి తెలిసిపోతుంది. ఎందుకంటే అక్కడ ఒక మంచి నమ్మకమైనటువంటి సేవకురాలు దాసి నుజాయి దగ్గర ఉంది. ఆ దాసి ఇన్ఫర్మేషన్ పాస్ చేసింది. ఎలాగంటే ఈయన ఆ దాసిని చేసుకోవచ్చేమోనని, నన్నే చేసుకుంటాడేమో. ఎందుకంటే దాసులకి ఇక వేరే అవకాశం లేదు, మాట్లాడటానికి అవకాశం లేదు. యజమానుడు ఏది చెప్తే ఇక అది చేయాల్సిందే. అటువంటి పరిస్థితుల్లో ఈ మాట విన్నటువంటి నుజాయి దాసి అయిన ఆమె, కానాని స్త్రీ, ఆలోచన చేసుకొని వెళ్ళి నుజాయికి చెప్పింది, మీ ఆయనకి ఇంకా పిల్లలు కావాలంట, ఏది చట్టబద్ధమైన సంతానం కావాలట, చట్టవిరుద్ధమైన సంతానం వద్దట, చట్టబద్ధమైన సంతానం కావాలట, కాబట్టి ఆయన నన్ను కోరుకుంటున్నాడు అని చెప్పిందట. అదేంటి, ఇంతకాలం సంసారం చేసి ఇంతమంది పిల్లల కంటే ఆయన అలా ఆలోచిస్తున్నాడా? నన్ను దూరంగా పెట్టాడంటే నేను ఏదో అనుకున్నాను, కానీ ఈయనలో ఎంత ఆలోచన ఉందా నాకు తెలియదు, కాబట్టి ఓ పని చేద్దాం అందట నుజాయి.
ఏం పని చేద్దాం మీరే చెప్పండి అంటే, వెంటనే నుజాయి అందట, నువ్వు ఎలాగూ వెళ్ళి ఆయన దగ్గర ఉంటావు కదా, చీకటి పడే టైంలో ఎవరు కనపడకుండా నీకులాగా నేను ముందుగానే వెళ్ళి ఆ ఇంట్లో ఉంటాను. ఆ ఇంట్లో ఉంటే ఆయన వస్తాడు, ఆయనతో కలిసి నేను సంసారం చేస్తాను. కాబట్టి ఈ విషయం మన ఇద్దరి మధ్య తప్ప ఎవరికి తెలియకూడదు అన్నాడట. అందట అంటే యజమానురాలు చెప్పింది వినాలి కదా. దాసి ఓకే ఇదైతే బాగుంది, ఎందుకంటే నీ నీతిని బట్టి నేను కూడా ఇట్లాంటి సాహసానికి నేను ఏమాత్రం కూడా ఊహించటం లేదు, ఇలాంటి సాహసానికి నేను ఏమాత్రం కూడా ప్రయత్నం చేయట్లేదు, నువ్వు చెప్పినట్టుగా నేను చేస్తానందట. ఆటోమేటిక్గా నుజాయి వెళ్ళి తన భర్త దగ్గరే పడుకొని ఆమె గర్భవతి అయిందట. గర్భవతి అయితే అది కొన్ని రోజుల వరకు, కొన్ని నెలల వరకు తెలియదు. తర్వాత నిదానంగా తెలిసిపోతుంది. పిల్లలకు కూడా తెలిసిపోద్ది, 7 కుమారులకు తెలిసిపోద్ది. మా అమ్మ ఎక్కడో మోసం చేసింది మా నాన్నని, ఎక్కడో మా అమ్మ తప్పని చేసింది, వ్యభిచారం చేసినట్టుంది, ఏమైనా సరే ఈ తల్లిని చంపేయాలనుకున్నారట. ఈ తల్లిని చంపేద్దాం, ఎందుకంటే ఇది అందరికీ తెలిసిపోతుంది. ఈవెన్ తన భర్తకు కూడా తెలిసిపోయింది. ఎవరికి? యెష్షయికి తెలిసిపోయింది. ఏదో ఒక విధంగా ఈవెను చంపేస్తే పేడ వెలుగడైపోద్ది అనుకున్నారట. అనుకొని ఇక వాళ్ళు ఈ ప్లాన్లు ఒక్కొక్క ప్లాను వాళ్ళ జీవితంలో తండ్రికి తెలిసిపోయింది. తండ్రి అయితే నీతిమంతుడు, తండ్రి అయితే యథార్థవంతుడు, ఎందుకంటే నలుగురికి చెప్పేవాడుగా ఉన్నాడు. సన్హెడ్రిన్ అంటే మహాసభలో పెద్ద అధ్యక్షుడు, అంటే ఆయన ఎంతోమందికి, ఆయన 70 మందికి అధిపతిగా ఉన్నాడు. ఒకవేళ ఇలాంటిది కనుక జరిగితే నాకు కూడా అవమానమే. కాబట్టి ఇలా జరగకుండా పని చేద్దాం, వాడు పుట్టినంత వరకు ఉంచి, వాడు పుట్టిన తర్వాత వాడిని మనం తక్కువగా చూద్దాం, హేళన చేద్దాం, అపహాస్యం చేద్దాం, అవసరమైతే వాడిని ఏదో ఒక విధంగా ద్వేషిద్దాం, ఏదో ఒక విధంగా వాడిని మన నుండి దూరపరుచుకుందాం అనుకొని ఆలోచన చేశాడట. ఎవరు? ఏషియా. ఆ ఆలోచన చేసినప్పుడు తల్లి చనిపోకుండా బ్రతికించబడింది. వెంటనే టైం వచ్చినప్పుడు కుమారుడు పుట్టాడు. ఆ కుమారుడు పేరే దావీదు. అర్థమవుతుందా? ఆ దావీదుని వీడు అక్రమ సంతానంగా పుట్టాడు. వీడు ఏదో నా తల్లి చేసినట్టు తప్పిదం వల్ల పుట్టాడు, కాబట్టి వీడిని ఏమాత్రం కూడా మనం గౌరవించకూడదు అని చెప్పి, ఇంటిలో ఉన్న వీడి కంచం వేరు, వీడి మంచం వేరు, వీడి రూమ్ వేరు, వీడికి డైనింగ్ హాలు అంటే డైనింగ్ టేబుల్ కూడా వేరు, ఇలాగ ఎవరితో కలవనీయకుండా వాడిని, అతన్ని దావీదును దూరం పెట్టారట. ఒక్కసారి ఆలోచన చేస్తే అన్నీ ఉన్నటువంటి దావీదు ఎంత పేదరికాన్ని చిన్న వయసులోనే అనుభవించాడు. ఒకసారి ఆలోచన. అన్నీ ఉండి కూడా, అందరూ ఉండి కూడా తన జీవితంలో ఏకాకిగా అనుభవించాడు, ఏకాకి జీవితాన్ని జీవించాడు. నిజం చెప్పనా, భయంకరమైన చేదు అనుభవం ఏంటంటే మానవ జీవితంలో ఏకాకిగా బ్రతకటమేనండి కదా. అవునా కదా? ఎవరు లేకుండా బ్రతకటం ఎంత భయంకరమో, అందరూ ఉన్నా లేనట్టుగా బ్రతకడం ఇంకా భయంకరము. ఆ చేదు అనుభవాన్ని దావీదు భక్తుడు చిన్నతనంలోనే అనుభవించాడు. సరే కదా అని తల్లి ఏదో ఒక విధంగా నచ్చ చెప్పడానికి ప్రయత్నం చేసింది, ఏదో ఒక విధంగా ఈ బిడ్డను రక్షించుకోవాలని ప్రయత్నం చేసింది. ఎందుకంటే తల్లికి తెలుసు తన తండ్రి ఎవరో. అందుకనే ఏమాత్రం కూడా కృంగిపోకుండా ఆ బిడ్డ కొరకు ప్రతి దినము ప్రార్థన చేస్తూ ఆ బిడ్డను ప్రోత్సహిస్తూ, నానా ఇదిగో ఒక మాట చెప్పనా, తృణీకరించబడిన వాడు ఎప్పటికైనా చివరికి మూలరాయిగా మారపడతాడు.
నువ్వు బాధపడొద్దు. నిందలు పొందినవాడు ఏదో ఒక దినాన నిందలకు ప్రతిగా దేవాతి దేవుని యొక్క మహా అద్భుతమైన ఆశీర్వాదం పొందుతాడు. నిందించబడ్డవాడు ఎప్పుడు చెడిపోయిన వాడు కాడు. నిందించబడిన వాడు ఎప్పటికైనా దీవించబడేవాడు. నిందించేవారే దీవెనను కోల్పోతారు. నువ్వేం భయపడొద్దు, నువ్వేం ఆలోచన చేయొద్దు. నువ్వు వీళ్ళందరి గురించి నువ్వేమాత్రం సిగ్గుపడాల్సిన పని లేదు. నువ్వు ధైర్యంగా ఉండు అని తల్లి ధైర్యం నేర్పిందట, తల్లి భక్తి నేర్పిందట, తల్లి జీవన విధానాన్ని నేర్పిందట, తల్లి యెహోవాకు ఎలాగ ఆరాధించాలో నేర్పిందట. నుజా యొక్క నేర్పరితనం వల్లనే దావీదు నేటికి అంత గొప్ప ఆశీర్వాదకరమైన జీవితాన్ని బైబిల్లో ప్రకారంగా ఉన్నాడు. అంటే కారణం ఏమిటంటే తల్లి ప్రార్థన, తల్లి జీవిత విధానము, తల్లి సాక్ష్యం. ఈరోజున జాగ్రత్తగా ఆలోచించండి. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, నా జీవితాల్లో సాక్ష్యాలు లేకపోతే, సరైన సాక్ష్యము లేకపోతే, వీఆర్ అనేబుల్ టు స్పీక్ టు అవర్ ఓన్ పీపుల్. మన ప్రజలకు మనం చెప్పుకోలేనటువంటి దుస్థితిలోకి మారిపోవటానికి కారణం ఏమిటయ్యా అంటే మనలో సాక్ష్యము లేకపోవటమే. ఒకే అనుకున్నాడట, అమ్మా నేను ఏ విధంగా వాళ్ళు ఎన్ని అన్నా కూడా నేను ఏమాత్రము కూడా నేను వాడిని తోలునాడును. నువ్వు చెప్పినట్లుగానే నేను నడుచుకుంటాను. నా జీవితాన్ని దేవుని వైపు చూస్తాను. దేవునికి నమ్మకమైన బిడ్డగా కొనసాగుతాను. దేవుని మీద ఆధారపడతాను. దేవుడే నా ఆశ్రయమని భావిస్తాను. ఎందుకంటే నా వారు నన్ను అంత వింతగా చూస్తున్నా నా దేవుడు నాకు ఆశ్రయముగానే ఉంటాడు అన్నాడు. దేవుని స్తోత్రాలు. ఇదే చెప్తున్న ప్రేమ దేవుని బిడ్డలారా, మిమ్మల్ని నిందించిన వారు, ఒకవేళ మిమ్మల్ని తోలనాడిన వారు, మిమ్మల్ని హేళన చేసిన వారు, మిమ్మల్ని ద్వేషించేవారు కనపడుతున్నా దేవుడు మీకు ఆశ్రయముగా ఉంటాడనే మాట సత్యము సత్యము సత్యము. ఆయన ఎప్పుడు కూడా మాట తప్పని దేవుడు. దేవుని స్తోత్రాలు. అందుకని ఈ యొక్క వచనంలో కొన్ని విషయాలు మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. ఒక్కసారి 69వ కీర్తనలో కూడా మీకు కొన్ని విషయాలు చెప్తాను. అక్కడ అంటాడు, భక్తుడైనటువంటి దావీదు తన జీవితంలో మాట్లాడుతున్న కొన్ని మాటలను మీకు తెలియపరచాలని ఆశపడుతున్నాను. నా దేవుని కొరకు కనిపెట్టుడి చేత, 3వ వచనం చివరి భాగంలో చెప్తున్నాను, నా దేవుని కొరకు కనిపెట్టుడి చేత నా కన్నులు క్షీణించిపోయాయి. ఏంటి ఏమైవంట? కనిపెట్టాడంటే కానీ ఏం దొరకలే, కనికరం దొరకలే. కనిపెట్టాడు కానీ తన జీవితంలో దేవుని యొక్క కరుణ కటాక్షములు చూడలేకపోయాడు. అలాగ ఉంటున్నటువంటి దావీదు ఎదుగుతుంటే అన్నలకు ఒక భయంకరమైన బ్యాడ్ ఆలోచన వచ్చింది. ఆ మాట చెప్తాను. ఒక చెడ్డ ఆలోచన వచ్చింది. ఏంటి ఆలోచన అంటే, నాన్న వీడిని తప్పించాలంటే ఒకే ఒక మార్గం ఉందే అన్నారట. ఏంటో చెప్పండి రా, చేసేద్దాం అన్నాడట యెషయా. అర్థమైందా? ఎందుకంటే యెషయాకి అర్థం కావట్లా. యెషయా ఇతను ఎవరు కుమారుడు తెలియట్లా. కాబట్టి ఏదైనా సరే మీరు చెప్తే ఏదైనా చేద్దామన్నాడట. కానీ తల్లిని మాత్రం చంపుకోవద్దు, ఎందుకంటే తల్లి మీకు ఉండాలి. వాడికి లేకపోయినా తల్లి మాత్రం మీకు ఉండాలి. కాబట్టి తల్లిని బ్రతికించుకున్నాం కాబట్టి వీడిని ఏదో ఒక విధంగా చెప్పేది, ఏదైనా ప్లాన్ ఉండి చెప్పండి రా అన్నాడట. చెప్పారట, అన్నానా ఏం లేదే, వీడికి కొన్ని గొర్రెలు ఇచ్చి అరణ్యంలోకి తోలేసామనుకో, అరణ్యంలో బాలుడిగా ఉంటాడు కాబట్టి అరణ్యంలో ఆ బాలుడిగా ఉన్నటువంటి ఆ యొక్క మనిషిని, ఆ యొక్క దావీదుని ఏదో ఒక క్రూర జంతువులో అతన్ని చంపేసేస్తే మన పని ఎవరికి తెలియకుండా కాముగా అయిపోద్ది అనుకున్నారట. నిజం చెప్తున్నా, సొంత వాళ్ళే అలాంటి ప్రణాళికలు వేస్తే, సొంత వాళ్ళే అట్లాంటి ప్లాన్లో ఉంటే ఎవడు రక్షిస్తాడండి మనని? ఒకసారి ఆలోచించండి. నీ వాళ్ళు నా వాళ్ళే నిన్ను అలాగా ఏదో ఒక విధంగా తొలగించుకోవాలని ఆలోచన చేస్తే నీకు నాకు ఎవరు సహాయపడతారు? ఒకసారి ఆలోచించండి. నేను అందుకని మా వాళ్ళతో చెప్తాను, అరే అన్నలారా, నాకు 4 అన్నలు, మీరు తన్నుకుంటే బయట వాడికి సులకనైపోతారా?
కాబట్టి మీరు కలిసి ఉంటే ఎవడు మీ దగ్గరికి రాలేడురా, ఎవడు మిమ్మల్ని కనీసం చెయ్య వేయటానికి భయపడతారా, కలిసి ఉండండిరా. అదే కదరా మా నాన్న చెప్పింది అని చెప్పి అలాగ వాళ్ళని ఇచ్చేసేవాడిని. ఇప్పుడు చెబుతున్నా, ఒకవేళ వాళ్ళు తిరుగుబడి చేస్తే ఎందుకు వీడు అని కొనక అనుకుంటే నా జీవితాలు ఎప్పుడూ నాశనం అయిపోయాయి కదా. జాగ్రత్తగా ఆలోచించండి. అటువంటి దురుద్దేశంతో దావీదుని ఎక్కడ పంపించారు? అరణ్యంలోకి పంపించారు. అరణ్యంలో ఉన్న దేవుడు ఆయనకు ఆశ్రయంగా ఉన్నాడు. దేవుని స్తోత్రాలు. జాగ్రత్తగా ఆలోచించండి. ఈ యొక్క ఉదయకాల సమయంలో నువ్వు ఎక్కడ ఉన్నా, ఏ పని చేస్తున్నా, ఏ ప్రదేశంలో ఉన్నా, దేవుడే నీకు ఆశ్రయమైతే, నాకు ఆశ్రయమైతే ఏ విషయంలో దిగులు పడాల్సిన పని లేదు, భయపడాల్సిన పని లేదు. సరే కదా అని చెప్పి గొర్రెలను కాసుకుంటూ, దేవుని స్తుతిస్తూ, దేవునికి భయభక్తులు కలిగి జీవిస్తూ, దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ, అనేక విధాలుగా దేవుని మహిమపరుస్తున్నటువంటి ఆ క్షణంలో దావీదుకు ఒక మాట గుర్తుకొచ్చింది. ఆ మాట ఏంటో మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. అది ఒక్కసారి పరిశుద్ధ గ్రంథంలో 69వ కీర్తన 8వ వచనం చదువుతున్నాను. జాగ్రత్తగా ఆలోచించేద్దాం. నా సహోదరులకు నేను అన్యుడనైతిని, నా తల్లి కుమారులకు ఏమైపోయానంట, అతడు పరుడనైతిని. పరుడనంటే పక్కవాడు అయిపోయాడు. ఎవరికి? చూసారా? ఆలోచన చేయండి. తన సొంత వారు ఆయన్ని ఏమాత్రం కూడా టేబుల్ దగ్గరికి రానిపోతే ఓకే, ఆయనకు సపరేట్గా రూమ్ ఇచ్చే, సపరేట్గా మంచం ఇచ్చి, సపరేట్గా ఆ యొక్క భోజనం చేసేటువంటి పదార్థాలు ఇచ్చి, లేదా పళ్ళాలు ఇచ్చి పక్కన పెట్టేస్తే అది ఓకే. కానీ ఇప్పుడు తన జీవితాన్ని నాశనం చేయాలనుకున్నారు కదా. ఇప్పుడు ఎవరిని నాశనం చేస్తారు? సొంతంలో ఎవరిని చంపుకుంటారండి? చంపుకుంటారా? కానీ తన సొంత వాడినే కుయుక్తిగా చంపాలని ఆశించారు దావీదు అన్నలో. సరే అనుకున్నాడు. కానీ ఎన్నడూ కూడా దేవుని విడిచిపెట్టలా, దేవుని సన్నిధిలో ప్రార్థించటం మానలా. భయంకరమైన కరువు అనుభవించాడు, భయంకరమైన కష్టాన్ని అనుభవించాడు, భయంకరమైన వేదన అనుభవించాడు. ఇలా కాలం జరుగుతుంటే అసలు విషయం యెషయాకి తెలిసిపోయింది. ఏంట విషయం అంటే, అరే ఆ రాత్రి ఈ అమ్మాయి నా భార్యనే నా దగ్గరకు వచ్చిందా, ఇదేదో ఆశ్చర్యంగా ఉంది అనుకున్నాడట. అవును, ఆశ్చర్యమే. ఎందుకు అంటే, నువ్వేమనుకున్నావు? నీకు చట్టబద్ధమైన సంతానం కావాలనుకున్నావు కదా. 9 మంది పిల్లలు పుట్టిన తర్వాత కూడా నువ్వు చట్టబద్ధమైన సంతానం, న్యాయబద్ధమైనటువంటి బిడ్డలు కావాలని కోరుకొని నీ ఇష్టానుసారంగా జీవిద్దాం అనుకున్నావు కదా. అది తెలిసిన నేను, నీవే నా చట్టబద్ధమైన భర్త అనుకొని అనేక సంవత్సరాల తర్వాత మరలా నిన్ను కలుసుకోవటానికి నా దేవుడు కృప చూపించాడు కాబట్టి నేను నీ దగ్గరకు వచ్చాను అని చెప్పి తన భర్తకి సందేశాన్ని పంపించింది ఇండైరెక్ట్గా. ఓహ్, ఇదేనా పరిస్థితి? ఇలా జరిగిందా? అమ్మాయి, నీ పరిస్థితిని చూసినప్పుడు మా పితరుడు ఒక ఆయన గుర్తుకొచ్చాడు. ఆయన పేరు యోధ. ఆయన భార్య పేరు వాస్తవానికి భార్య కాదు, ఆమె కోడలు. ఆ రోజున మా తాత కూడా తన కోడలతో సంసారం చేసి బిడ్డలను కన్నాడు. ఇది కూడా అలాగనే అనిపిస్తుంది. రాహేలుని బదులుగా లేయాను పంపించినట్లు యాకోబు,
ఆమెకు బదులుగా ఆమె నిన్ను నా దగ్గరికి పంపించింది, ఆ బిడ్డ మన బిడ్డేనా, అయితే సంతోషం అని చెప్పి ఆలోచన చేస్తుంది. అక్కడ ఒక మాట అంటాడు దావీదు. ఏమంటాడో 22వ కీర్తన. ఇవి రెండు కూడా 3 కీర్తనలు చూసినప్పుడు 3 కీర్తనలు కూడా మెస్సియానిక్ కీర్తనలు అంటారు వీటిని. అంటే యేసుక్రీస్తుకు జరగబోయే సంగతుల గురించి ప్రవచనాత్మకంగా దావీదు జీవితంలో జరిగిన సంఘటనలు ఆధారం చేసుకొని పలికిన మాటలు. అక్కడ అంటాడు 22వ వచనము, 22వ కీర్తన 6వ వచనం చదువుతున్నాను. నేను నరుడను కాను, నేను పురుగును, నరుల చేత నిందించబడిన వాడును, ప్రజల చేత తృణీకరించబడిన వాడును. ఎవరట? నేను నరుని కాదు, మనిషిని కాదమ్మా. నేను నరుణ్ణైతే మీరు అన్నట్టుగా ఏదో ఒక విధంగా తిరగబడటానికి అవకాశం ఉంటుంది. అంటే మనం అంటాం కదా, ఎవరన్నా మనం వచ్చి కొట్టారనుకోండి, ఏమంటాం? అరే వాడు 4 దెబ్బలు కొడితే కనీసం నేను ఒకటైనా, నేను అదే అంట. చిన్నప్పుడు ఇదే ఆలోచన ఉండేవాడిని. వాళ్ళు నలుగురు వచ్చి లేకపోతే 4 కలిసి ఒక్కడే కలిసి 4 దెబ్బలు కొట్టినా నేను ఒక్క దెబ్బగా కొడతాను. నిజంగా మనిషి అయితే ఏదో ఒక టైంలో తిరుగుబాటు చేస్తాడు, కాదంటారా? మనిషిగా జీవిస్తున్న వాడికి ఏదో టైంలో కోపం రాదంటారా? మనిషి అన్న వాడికి ఏదో ఒక టైంలో వేదన కలిగినప్పుడు రియాక్షను అద్భుతంగా ఉండదంటారా? ప్రతిస్పందించడా? మనిషి అన్నవాడు ప్రతిస్పందించడా? ఇస్తాడా ఇవ్వడా? కానీ దావీదు జీవితంలో అలాంటి ఆలోచన లేదు. ఏమన్నాడంటే, అయ్యా నేను నరుడినై కాదయ్యా, వీళ్ళు నిందిస్తున్నా తృణీకరిస్తున్నా నేను మారు మాట్లాడటానికి మనిషినైతే కదా, నేను మనిషిని కాదు, నేను ఎవరిని? పురుగును నేను. కాబట్టి పురుగుకేముండదు? కోపం ఉండదు, పురుగుకేముండదు, భయం ఉండదు, పురుగుకేముండదు. అన్ని విషయాలు చెప్పుకుంటూ పోతే పురుగుకి అసలు సిగ్గేముంటుంది? పురుగుకి హేళన చేశారని దిగులేముంటుంది? ఏముండదు. నేను అలాంటి వాడిగా మార్చబడ్డాను. అలాంటి వాడిగా నా జీవితము చిన్నతనంలోనే అలాంటి భయంకరమైన జీవితానికి నేను అలవాటు పడ్డాను. ఏమన్నా జరగని, కానీ నాకు ఒక్క విషయం తెలుసు, నా దేవుడు మహాశక్తి కలిగిన వాడు. ఒక దినాన నన్ను, నా జీవితాన్ని ఏ విధంగా హెచ్చించాలో ఆయనకొక్కడికే తెలుసు అన్నాడు. దేవుని స్తోత్రాలు. అర్థమవుతుందండి? అవును, నా ప్రియ దేవుని బిడ్డలారా, నా జీవితాల్లో ఎన్ని జరిగినా నా దేవునికి, నువ్వు ఆరాధించే దేవునికి తప్ప మరొకరికి తెలియదు. కానీ ఏదో ఒక దినాన ఆ దేవుడు నిన్ను హెచ్చించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ దేవుడు నిన్ను ఒక ఉన్నతమైన స్థానంలోకి ఉంచడానికి ఇష్టపడుతున్నాడు. ఎప్పుడయ్యా అంటే, నువ్వు ఎంతమంది నిందించినా, తృణీకరించినా, ఎన్ని విధాలుగా నిన్ను అపహాస్యం చేసిన, హేళన చేసిన, దూషించిన, ద్వేషించిన, నిన్ను ఇంకా అనేక విధాలుగా నాశనం చేయాలని చూసినా, నీ దేవుడు నీకు ఆశ్రయంగా ఉంటే నీకు ఏ దిగులు ఉండదు. దేవుని స్తోత్రాలు. అందుకే నా అర్థమైపోయింది దావీదుకి, నేను పురుగును. ఇదే దావీదు కొన్ని సంవత్సరాల తర్వాత సౌలుతో అంటాడు, అయ్యా మిన్నల్లినైన నా మీద ఎందుకయ్యా నీకు ఇంత పగ? అర్థమైంది మీకు? ఏంటిది? మిన్నల్లి, చిన్న ఈగలాంటిది. అటువంటి వాడి మీద నీకేందా ఇది అన్నాడు. అక్కడ సౌలుకి అర్థం కాలేదు, ఇక్కడ తన వారికి ఎవరికి అర్థం కాలే. సరే కదా అనుకున్నాడు. ఒక రోజున దేవుడు సమూయేలును పిలిచి, వీళ్ళు ఇశ్రాయేలు రాజు కావాలని కోరుకున్నారు కదా, రాజు కావాలని కోరుకున్నప్పుడు నువ్వు ప్రార్థన చేసావు కదా, ప్రార్థన చేసినప్పుడు ఒక రాజుని అభిషేకించావు కదా,
ఆ రాజు పనికిమాలినోడై నా మాటలు వినకుండా నా మాటలకు ధిక్కరించి తిరుగుతూ జీవితాన్ని కొనసాగిస్తూ నేను చెప్పనిది చేస్తూ చెప్పింది ఏమాత్రం చేయకుండా బ్రతుకుతున్నాడయ్యా, వాడిని తీసేసి వేరొక రాజుని నువ్వు అభిషేకం చేయాలి అన్నాడు. వేరొక రాజుని అభిషేకించు అన్నాడు. ఇప్పుడు గనక నేను సమూయేలు మనసులో ఉన్న మాట చెప్తున్నా, ఇప్పుడు గనక నేను గనక ఆ బెత్లెహేము యెరూషలేం పట్టణం వైపు కనుక వెళితే సౌలు చూసి నన్ను ఏదో ఒక విధంగా నాశనము చేస్తాడు, లేదనుకుంటే అక్కడ ప్రజలే నన్ను నాశనం చేస్తారు. అయినా పర్వాలేదు, దేవుని మాట చొప్పున నేను వెళతానని చెప్పి దావీదు యెషయా ఇంటికి వెళ్ళాడు. యెషయాకు భయం వేసిపోయింది. అయ్యి ఏంటి నువ్వు వచ్చావు? సౌలు చూశాడంటే నిన్ను మామూలుగా ఉంచుతాడా ఏంటి, అసలు ఏం జరిగింది ఇక్కడ అని భయంకరమైన వేదన పడుతూ ఉంటాడు. ఏం కాదు, దేవుడు చెప్పాడు, నేను వచ్చాను. దేవుడు నీ ఇంటికి వెళ్ళమన్నాడు, నీ ఇంటిలో ఒక అతన్ని రాజుగా అభిషేకించమన్నాడు, అందుకని నేను వచ్చా. కావాలంటే చూసుకో, నా దగ్గర తైలపు బుడ్డి ఉంది, కావాలంటే చూసుకో, నేను బలి అర్పించడానికి ఒక కత్తి ఉంది అని చూపించాడు. అవునా, అయితే ఓకే, నీ కుమారులను ప్రవేశపెట్టు అన్నాడు సమూయేలు. ప్రవేశపెట్టారు. ఒక్కొక్కడు వచ్చాడు. ఎలియాబుని మొదటి కుమారుని చూసి అన్నాడు, బా ఈడైతే సూపర్గా ఉంటాడు రాజుగా, ఆ రాజరికంలో ఆ యొక్క చైరు సింహాసనం మీద కూర్చుంటే ధీటుగా ఉంటాడు, ఇతను అభిషేకం చేయాలని లేస్తాడు. దేవుడు అన్నాడు, ఓయ్ సమూయేలు, నువ్వు బాహ్య రూపాన్ని చూస్తున్నావు, కానీ నాకు కావాల్సింది ఆంతర్య రూపమయ్యా, ఆంతర్య సౌందర్యం కావాలి, కాదు ఇతనొద్దు అని అలాగా ఒక్కొక్కరిని పిలిచి అందరికీ ఎవరు కూడా దేవుడికి ఇష్టం కానీ జీవితమే ఉంది తప్ప ఎవరు కూడా దేవుడు ఇష్టపడే స్థితిలో లేరు. 7 పాస్ అయిపోయారు ఆయన దగ్గర. ఒక్కొక్కరు వస్తున్నారు, వెళ్ళిపోతున్నారు, దేవుడు చెప్తలా. ఒక్కొక్కడు వెళ్ళిపోతున్నాడు, దేవుడు చెప్తలా. ఇతను వచ్చాడు, అతనికి దేవుడు చెప్పట్లా, ఏం చెప్పట్లా. చివరికి అన్నాడు, అయ్యా యెషయా, ఈ 7 నీ కుమారులు, ఇంకెవడన్నా ఉన్నాడా అని అడిగాడు. అయ్యా నాకు కడసారి వాడు ఉన్నాడు, వాడు అరణ్యంలో గొర్రెలు మేపుతున్నాడు. ఈ మీన్ ఇది తెలిసిపోయింది కదా, వాడున్నాడయ్యా, ఆడొక్కడే ఉన్నాడు. అక్కడే ఎక్కడున్నాడు? అరణ్యంలో వాడిని ఏదో ఇంతమంది ఉంటే ఆ చిన్న పిల్లోడిని అరణ్యాన్ని పంపించాడంటే మాటలండి ఇలా ఉద్దేశాలు, ఇలా ఆలోచనలు మంచివేనంటారా? చిన్న పిల్లోడిని పంపిస్తారండి అరణ్యంలోకి? అవి ఏమైనా మామూలు అరణ్యాలా? భయంకరమైన జంతువులు తిరిగి అరణ్యాలు అయ్యి. ఒక్కడున్నాడయ్యా కడసారి వాడు నా గొర్రెలను మేపుతున్నాడు అరణ్యంలో, అయితే వాడిని పిలిపించు అన్నాడు. వాడిని పిలిపించు అన్నాడు. సమూయేలును చెప్పగానే యెషయా ఆయన పిలిపిస్తాడు. యెషయా దావీదుని పిలిచినప్పుడు, దావీదు సమూయేలు ముందు నిలబడినప్పుడు ఆయన దృష్టికి ఎంత ఆశీర్వాదకరమైనటువంటి వాడిగా కనపడ్డాడు. ఆ మాట చదువుతాను ఒకసారి పరిశుద్ధ గ్రంథంలో. సమూయేలు గ్రంథము, సమూయేలు మొదటి గ్రంథము 16వ అధ్యాయము 12వ వచనం చదువుతున్నా, జాగ్రత్తగా ఆలోచించేద్దాం. అతడు వాణ్ణి పిలువనంపించి లోపలికి తోడుకొని వచ్చును. అతడు ఎర్రని వాడును, చక్కని నేత్రములు గలవాడును, చూచుటకు సుందరమైన వాడునయ్యుండెను. అతడు రాగానే, నేను కోరుకున్నవాడు ఇతడే, నీవు లేచి వాడిని అభిషేకించుమని యెహోవా సెలవీయగా, సమూయేలు తైలపు కొమ్మును తీసి వాని సహోదరులు ఎదుట వానికి అభిషేకం చేసెను. నాటి నుండి యెహోవా ఆత్మ దావీదు మీదకి బలముగా వచ్చిన తర్వాత సమూయేలు లేచి రామాకు వెళ్ళిపోయిన. దేవుని స్తోత్రాలు. ఎవరయ్యారు ఇప్పుడు? అర్థమైందా మీకు?
తృణీకరించబడిన వాడు రాజు అయ్యాడు. ఎవరు? తృణీకరించబడిన వాడు రాజు అయ్యాడు. హేళన చేసిన వాడు సింహాసనంపై కూర్చుండబెట్టాడు. హేళన చేయబడిన వాడు, అర్థమవుతుందండి? దూషించబడ్డాడు, ద్వేషించబడ్డాడు, చివరికి అన్యాయంగా చంపడానికి కూడా వాళ్ళు సిద్ధపడిన పన్నెత్తి మాట్లాడిన వాడు మహిమ కలిగిన కిరీటం ధరించుకొని మహిమ కలిగినటువంటి యెహోవా ప్రజల మీద రాజుగా అభిషేకించబడ్డాడు. చూసారా ఎంత గొప్ప విషయం? మనం ఎప్పుడు ఏమనుకుంటామంటే, వెంటనే ఒకవేళ ఏదన్నా మనను ద్వేషించారు అంటే, మనం దూషించారంటే, అవర్ రియాక్షన్ ఈజ్ సో ఫాస్టర్ దాన్ జెట్ ప్లేన్ కదా. ఎవరన్నా మనం దూషించారంటే ఆగుతామా? విమానం కంటే స్పీడ్గా వెళ్ళిపోయి వాళ్ళ మీద ఏదో ఒక విధంగా పగ తీర్చుకునే మనుషులం కాదు. ఎందుకు ఈ విషయం చెప్తున్నా అంటే, దేవాతి దేవుడు సెలవిచ్చినటువంటి మాట ఏంటంటే, నీ కోసము యేసుక్రీస్తు ఎన్ని నిందలు పడ్డాడు, ఎంత హేళన చేయబడ్డాడు, ఎంత దూషించబడ్డాడు, ఎంతగా ద్వేషించబడ్డాడు, చివరికి ఎంతగా మరణాన్ని సహితము ఆయన భరించాడు. అర్థం కావట్లేదా? మరి ఎప్పుడు ఇంకా మన జీవితంలో మార్పు అనేది వచ్చేది? ద్వేషించిన వాడిని దేవునికి అప్పగించడం మానేసి నువ్వు తిరిగి ద్వేషిస్తే దాని వలన కలిగే ప్రయోజనం ఏమిటి? నిన్ను నీ మీద నింద వేసిన వారి మీద తిరిగి నువ్వు నింద వేస్తే దేవుని దగ్గర నుంచి కలుగు బహుమానం ఏమిటి? కీడు చేసిన వారు నీ కళ్ళ ముందు కనపడుతూ ఉంటే తిరిగి వాళ్ళకి ఏదో కీడు చేయాలని ఆలోచించో. లేకపోతే భక్తులం కదా, ప్రభువా అయ్యో నువ్వు మామూలు దేవుడు కాదు, మహిమ కలిగిన దేవుడు, నన్ను ద్వేషించేవారు నోరు పడిపోరుగాక. ఇంట్లో వాళ్ళందరూ ఆమేన్ అంటారు వెంటనే కదా. దండం పెడతా, నిన్ను ద్వేషించిన వారిని నువ్వు ద్వేషిస్తే నీకు ఏ ప్రతిఫలం కలగదమ్మా. దావీదు జీవితం చూస్తున్నారుగా. దావీదు చిన్నతనంలో ఇప్పుడు నువ్వు అనుభవిస్తున్నావు. దావీదు చిన్నతనంలోనే ఈ భయంకరమైన వేదన అనుభవించాడు, ఈ భయంకరమైన కరువు అనుభవించాడు, ఈ భయంకరమైన కష్టాన్ని అనుభవించాడు. ఎందుకో తెలుసా? ఆయనకు ఒక నిరీక్షణ ఉంది, ఒక దినాన నా దేవుడు వీటన్నిటికీ స్వస్థపలికి నన్ను ఉన్నతమైన స్థానంలో నిలబెడతాడు అని. నీకెందుకు రావటం లేదు? నీకెందుకు ఉండట్లేదు ఆలోచన? ఎందుకు ఆ తలంపు నీకు రావటం లేదు? నువ్వు దావీదు నమ్ముకున్న దేవుడిని కాదా నమ్ముకుంది? వేరే దేవుడు ఎవరైనా ఉన్నారా నీకు? దావీదు ఆరాధించిన దేవుడు కాదా నువ్వు ఆరాధించేది? అందుకే చెప్తున్నా ఈ ఉదయకాల సమయంలో, కీడుకు ప్రతిగా కీడు చేయట మానుడి. యేసుక్రీస్తు నీ కొరకు అంత భయంకరమైన శ్రమను అనుభవించాడు. దావీదు భయంకరమైన శ్రమను అనుభవించినా దావీదు నమ్ముకున్న దేవుడు నమ్మదగిన వాడు కాబట్టి ఆయన నమ్మకముగా భద్రపరిచి సింహాసనం మీద కూర్చోబెట్టాడు కదా. తృణీకరించబడిన వాడు చివరికి ఒక అద్భుతమైన మూలరాయిగా మార్చబడ్డాడు కదా. పురుగుగా భావించుకున్న దావీదును దేవుడు దీవించాడు కదా. ఎవరు పట్టించుకోకపోయినా, అన్నలు ద్వేషించినా, దూషించినా, దూరం పెట్టినా, పన్నెత్తి మాట్లాడకుండా ఉన్నా ఆ దావీదు దగ్గరికి వాళ్ళందరినీ నడిపించాడు కదా. అర్థమవుతుందా మీకు?
ఈ స్థితి నీకు కావద్దు. నాకెందుకులే బాబు దావీదు లాంటి జీవితం, ఏదో తింటాను, తిరుగుతాను, పడుకుంటాను, చక్కగా హ్యాపీగా ఉంటాను, ఏదో చేస్తానని అని అనుకుంటున్నావేమో. అది నువ్వే నీ జీవితాన్ని ఏం చేసుకుంటున్నావు? నాశనం చేసుకుంటున్నావు. యు ఆర్ నాట్ కాల్డ్ టు హ్యావ్ కర్సెస్ ఇన్ యువర్ లైఫ్. శాపాలు కొని తెచ్చుకోవడానికి కాదు నిన్ను దేవుడు పిలిచింది. దేవుడు దీవులు పొందటానికే దేవుడు నిన్ను పిలిచాడు. దావీదును పిలిచిన దేవుడు నిన్ను పిలుస్తున్నాడు ఈ రోజున. దావీదు అంటున్నాడు, నా ఆశ్రయము నీవే. ఎవరంట? నా ఆశ్రయము నీవే. నేను ఎన్ని కష్టాలు పడ్డా, ఎన్ని నష్టాలు అనిపించినా, ఎంత హేళన చేయబడ్డా, ఎంత ద్వేషించబడ్డా, ఎంత దూషించబడ్డా, ఎన్ని నిందలు మోపినా చలించినటువంటి అనుభవంలోకి వస్తున్నా, మారు మాట్లాడలేని పవిత్రమైన జీవితంలోకి అడుగు పెడుతున్నా, నా దేవుడు నాకు తగిన ప్రతిఫలాన్ని ఒక దినాన ఇస్తాడని భావించాడు. దావీదు సింహాసనం మీదకి రావటానికి 28 సంవత్సరాలు పట్టింది. 28 సంవత్సరాలు ఆయన జీవితము ఆల్మోస్ట్ అరణ్యమే. ఎన్ని సంవత్సరాలు? అర్థమవుతుందా నా ప్రియ దేవుని బిడ్డలారా? అంత జీవితాన్ని అనిపించాడు, చేదైన అనుభవాన్ని అనిపించాడు. ఆ చెరక లాంటి జీవితము ఆయన జీవితంలోకి ప్రవేశించింది. కానీ మారాను మధురంగా చేసిన దేవుడు, మహిమ కలిగిన దేవుడు, అది నాకు నా నాయనమ్మ నేర్పింది, నా తల్లి అది చూపించింది, ఈరోజున నేను అనుభవిస్తున్నాను అన్నాడు. దేవుని స్తోత్రాలు. అర్థమవుతుందండి? నయోమి మారా అన్నా, ఇక నన్ను నయోమి అనొద్దు, నాలో మధురమైన జీవితం అంతా మంటగలిగిపోయింది. ఎందుకంటే ఇక్కడి నుంచి నేను వెళుతున్నప్పుడు ఆస్తితో వెళ్ళాను, చివరికి అది పోయింది. బిడ్డలతో వెళ్ళాను, బిడ్డలు పోయారు. భర్తతో వెళ్ళాను, భర్త కూడా పోయాడు. ఇక నా జీవితంలో మిగిలింది ఏమీ లేదు, నేను తిరిగి ఒట్టి చేతులతో వచ్చాను. కాబట్టి నన్ను మాత్రం ఏమనొద్దు, నయోమి అనవద్దు, ఏమనాలి? మారా అని పిలవండి. అందా? ఈ మారాని దేవుడు మధురంగా చేశాడు. దేవుని స్తోత్రాలు. చేదైన అనుభవాల్లో ఉన్న దావీదును దేవుడు మధురమైన వాడుగా చేశాడు. ఎప్పుడైతే దేవుని చేత అభిషేకించబడ్డాడో అద్భుతమైన ఆత్మశక్తిని పొందుకున్నాడు. అద్భుతమైన ఆత్మశక్తిని పొందుకోవటమే కాదు, అరణ్యంలోకి వచ్చిన కొదమ సింహాలను ఏం చేశాడు? సింహాన్ని చేత్తో చీల్చేశాడు. నో వెపన్ ఫర్ హిమ్. అతని దగ్గర ఏ ఆయుధం లేదు. ఆయన దగ్గర ఉంది రెండు ఆయుధాలు. ఏంటి అవి? ఆయుధాలు. 2 ఆయుధాలు. ఒకటి దుడ్డు కర్ర, రెండోది దండం. ఈ రెండింటిని పట్టుకొని దావీదు ఎక్కడ తిరుగుతున్నాడు? ఇవి మన దగ్గర లేకపోయినా మనం ఎక్కడ తిరుగుతున్నాం? సదునైన ప్రదేశము, చలువు రాతితో కట్టబడిన ప్రదేశము, చల్లని ప్రదేశము, సకలము భోగములు అనుభవించగలిగిన ప్రదేశము. కానీ మనకేమి లేదు, దేవుని యొక్క ఆత్మశక్తి లేదు. కానీ దావీదుకు మాత్రం రాళ్ళు, రప్పలు, ముళ్ళ తుప్పలు, భయంకరమైనటువంటి ముళ్ళ చెట్లు, వాటి మధ్య సంచారం చేస్తూ బ్రతికిన దావీదును పిలిచిన క్షణము ఆసన్నమైనది. దావీదు రాజుగా అభిషేకించబడి రాజ్యములో తన ప్రజలైన ఇశ్రాయేలులను ఏలుటకు దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు.
ఎంత గొప్ప భాగ్యం నా ప్రియ దేవుని బిడ్డలారా. ఎప్పుడు కృంగిపోవద్దు. నిందలు వేసిన వారిని ప్రతి నింద వేయొద్దు. కీడు చేసిన వారికి ప్రతి కీడు చేయవద్దు. ద్వేషించే వారిని తిరిగి ద్వేషించవద్దు. ఎవరైనా నిన్ను దూషిస్తే తిరిగి దూషించొద్దు. దేవుని బిడ్డలుగా సాధ్యమైనంత వరకు దీవించుదాం, దీవించుదాం, దీవించబడదాం. మేలు చేద్దాం, మేలు చేద్దాం, ఆ మేలులే తిరిగి పొందుకుందాం. నిందలు పడినా నిభ్రమ కలిగి ఉందాం. నిజ దేవుని యొక్క నిత్య రాజ్యమును చేరుకుందాం. ఎంతకంటే శ్రేష్టమైన జీవితం మనకు మరొకటి లేదు. కాబట్టి అట్టి కృప దేవుడు మనకు దయచేయనుగాక. ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. ఈ యొక్క ఉదయకాల సమయంలో నా ప్రియ దేవుని బిడ్డలారా, ఒక్కసారి థింక్ అబౌట్ యువర్ సెల్ఫ్, వేర్ యు ఆర్. నీ నిజ జీవితంలో నువ్వు ఎక్కడున్నావో ఒక్కసారి తెలుసుకో. దయచేసి నన్ను తప్పుగా అర్థం చేసుకోవద్దు. నీ స్థితిని గురించి నేను చెప్పటం లేదు. నిన్ను విమర్శించుటకు నేనెవడని, కానీ దేవుని యొక్క నామములో చెప్తున్నా, ఒకవేళ ఇలాంటి తలంపులు నీలో ఉంటే ఈరోజున దేవుని దగ్గర అడుగు. అయ్యా, కీడు చేసేవారికి కీడు చేయాలని తలంపు, ద్వేషించిన వారిని తిరిగి ద్వేషించాలని తలంపు, దూషించిన వారిని తిరిగి దూషించాలని తలంపు, నిందించిన వారిని తిరిగి నిందించాలని తలంపు, శ్రమ పెట్టిన వారిని శ్రమ పెట్టాలన్నటువంటి తలంపు ఒకవేళ నాలో ఉందేమో, దేవా దాని నుండి నేను విడుదల పొందాలని ఆశపడుతున్నాను. ఇలాంటి మనసు నాకు లేకుండా నీ మనసు కలిగిన వాడుగా నేను ఉండటానికి సహాయం చేయండి. దావీదు హెచ్చించబడటానికి కేవలము తనకు నీ మీద ఉన్న భక్తి, తనకు నీ మీద ఉన్న శక్తి, తనకు నీ మీద ఉన్న ప్రేమ, తనకు నీ మీద ఉన్న విశ్వాసమే కదా ప్రభువా. అదే దేవుణ్ణి మేము నమ్ముకున్నాం. దావీదు లాంటి జీవన విధానాన్ని మాకు నేర్పించాయ్యా. దావీదు లాంటి బ్రతుకును మాకు నేర్పించాయ్యా. ఇదే నీ ప్రార్థన అయితే, ఇదే నీ ఆలోచన అయితే, ఇదే నీ తీర్మానం అయితే, క్రైస్తవ జీవితం అంటే దావీదు అన్న లాంటిది కాదు, దావీదు లాంటిది. క్రైస్తవ జీవితం అంటే యెషయా లాంటిది కాదు, నిజాయితీ లాంటిది. ఆత్మీయ జీవితం అంటే అందరిని చులకనగా చూసినటువంటి యెషయా అన్న లాంటి జీవితం కాదు, కొడుకు లాంటి జీవితం కాదు. దావీదు లాంటి గంభీరమైన జీవితం, యథార్థమైన జీవితము, నీతి కలిగిన జీవితము, నిబ్బరము కలిగిన జీవితము, నిజ దేవుణ్ణి ఆరాధించే జీవితము, దేవుని చేత నిత్యము దీవించబడిన జీవితము ఈజ్ ద ఓన్లీ వన్ పర్సన్ who received in his personal life. అంత గొప్ప ఆశీర్వాదకరమైన జీవితాన్ని ఆ 7 అన్నలు పొందుకోలేకపోయారు. కానీ కడసారి వాడైనా, కలిష్ఠుడైన, అరణ్యములో తిరుగుతున్న, అనేక విధాలుగా నిందలను భరిస్తూ చేదు అనుభవాలు కలిగి ఉన్న దావీదునకు దేవుడిచ్చాడు. టుడే యు విల్ బి ద వన్ ఆఫ్ దెమ్ లైక్ ఎ డేవిడ్. నీవు దావీదు వలె
ఒకరిగా ఉండాలని ఆశపడుతున్నాను. ప్రభుని అడుగుదాం ఎక్కువ ఉదయకాల సమయంలో, దేవా అటువంటి జీవితం నాకు కావాలి, సహాయం చేయవన్నవారు మీ కుడి హస్తాలను పైకి చూపించండి. ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ఎవరిని చూడొద్దు, ఎవరి గురించి ఆలోచించొద్దు. అయ్యా నేను కూడా దావీదు లాంటి జీవితం కలిగి ఉండాలని ఆశపడుతున్నాను మనస్ఫూర్తిగా నువ్వు చెప్పగలిగితే, గాడ్ ఈస్ గోయింగ్ టు లిఫ్ట్ యు అప్. గాడ్ ఈస్ గోయింగ్ టు లిసన్ యువర్ ప్రేయర్స్. గాడ్ ఈస్ గోయింగ్ టు డూ వండర్ఫుల్ థింగ్ ఇన్ యువర్ లైఫ్. గాడ్ ఈస్ గోయింగ్ టు బ్లెస్ యూ abundantly more than your people. Would you pray with me? నాతో కలిసి ప్రార్థన చేయగలుగుతావా? నాతో కలిసి దేవుని అడగగలుగుతావా? అయ్యా దావీదు లాంటి మనస్సు, దావీదు లాంటి ఆత్మీయత, దావీదు లాంటి భక్తి జీవితము, దావీదు లాంటి నిరీక్షణ కలిగిన జీవితము, దావీదు లాంటి నిరుత్సాహపడిన జీవితము నాకు దయచేయవా? ఇదే నీ ప్రార్థన అయితే మీ కుడి హస్తాలపై చూపించండి. ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమమైన దయగలిగిన దేవా, మీ బంగారు పాదాలకు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నా. ఈ ఉదయకాల సమయంలో నాతో మాట్లాడిన మహిమ కలిగిన దేవాని స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాను. ఆయన బాల్యములోనే అయ్యా తండ్రి ప్రభు దావీదు భరించిన ఆ భయంకరమైన చేదు అనుభవాలు ఒకవేళ మేమిప్పుడు అనుభవిస్తున్నామేమో, అటువంటి నిందలు ఇప్పుడు మేము భరిస్తున్నామేమో, అటువంటి ఎగతాళి హేళన ఇప్పుడు మా జీవితంలో చూస్తున్నామేమో, అటువంటి దూషించిన వారు ద్వేషించిన వారు మా కళ్ళ ఎదుటేమో కనపడుతున్నారేమో, మా పైన నిందలు వేసిన వారు మా యొక్క దృష్టిలో ఉన్నారేమో. దేవా వారిని దీవించునుగా కానీ మనస్సారా కోరుకుంటున్నాను. వారు ఆశీర్వదించబడాలని మనస్సారా కోరుకుంటున్నాను. వారు హెచ్చించబడాలని మనస్సారా కోరుకుంటున్నాను. వారు నీ నామను గంట ఎరిగిన వారుగా నీ ఆత్మశక్తిని పొందుకోవాలని మనస్సారా కోరుకుంటున్నాను. ఇలాంటి ప్రార్థన మా జీవితంలో నుండి, మా హృదయంలో నుండి వస్తుంటే దేవా నీకు సమయం ఇచ్చి, నీకు ఇవ్వవలసిన సమయాన్ని ఇచ్చి, నీ చేత హెచ్చించబడే జీవితాన్ని మాకు ఇచ్చి మమ్మల్ని నడిపించి అనేక మంది ఎదుట గొప్ప సాక్షులుగా మమ్మల్ని నిలబెట్టుకొని మహిమ పొందమని మా ప్రార్థన ఆలకిస్తున్న దేవుడుగా, మా తీర్మానాన్ని అంగీకరిస్తున్న దేవుడుగా, మా పక్షాన నిలబడి మాకు సహాయం చేస్తున్నటువంటి ఎబెనేజరమైన దేవుడుగా నిన్ను స్తుతిస్తూ ఆరాధిస్తూ మా ప్రభును మా రక్షకుడునైనా యేసయ్య అయితే శ్రేష్టమైన నామమున ప్రార్థించడి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అందరికి వందనాలు. పాట పాడుతుండగా కానుకలు సమర్పించుకుందాం. ప్రభా పాట